తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025. జనరల్గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏంటంటే కనుక ఆ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, వేరియస్ స్కీమ్స్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ అయినాయి, వాటి యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఇవన్నీ చెప్పి సోషియో ఎకనామిక్ అవుట్లుక్. మన తెలంగాణలో అయితే కనుక దాన్ని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటారు. మన ఇండియా వైజ్ అయితే కనుక దాన్ని ఎకనామిక్ సర్వే అంటారు. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎస్టిమేట్స్ వరల్డ్ ఎకానమీ టు గ్రో ఎట్ 3.2% in the financial year 2024 to 2025. రానున్న ఫైనాన్షియల్ ఇయర్లో ఏమని చెప్పిందంటే కనుక ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ అనేమో స్లైట్లీ స్లో డౌన్ అవుతాయి అన్నారు. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే కనుక బ్రిక్స్ కంట్రీస్. ఆల్రెడీ అడ్వాన్స్ ఎకానమీస్ అంటే కనుక ఆ కంట్రీస్లో కొంచెం ఈ జీడిపి అనే గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందని మెన్షన్ చేసింది. అడ్వాన్స్డ్ ఎకానమీస్ అంటే కనుక యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, ఇవన్నీ అడ్వాన్స్డ్ ఎకానమీస్. మన ఇండియా గ్రోత్ ఎట్లా ఎస్టిమేట్ చేసిందంటే కనుక ఈ ఇండియాస్ గ్రోత్ అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ద ఇయర్ 2024 to 25 ఈజ్ 6.5%. అట్లా ఇక్కడ మన ఎకానమిక్ సర్వే కూడా ఇంపార్టెంట్. ఎకానమిక్ సర్వే ఎంత 6.3% to 6.8% మన జీడిపి గ్రోత్ ఉన్నట్లు ఎస్టిమేట్ చేసింది త్రూ ఎకనామిక్ సర్వే. నెక్స్ట్, రీసెంట్గా మన ఇండియన్ గ్రోత్ వరల్డ్ బ్యాంక్ ఎంత ఎస్టిమేట్ చేసింది, ఈ ఇంటర్నేషనల్లీ మానిటరీ ఫండ్ ఎంత ఎస్టిమేట్ చేసింది చెప్పండి మీరు. నెక్స్ట్, జీడిపి ఎట్ స్టేట్ లెవెల్. తెలంగాణ కరెంట్ ప్రైజెస్ 16.12 lakhs, కాన్స్టెంట్ ప్రైజెస్ 8.16 lakhs. ఈ కరెంట్ ప్రైస్ దగ్గర ఉండే జీడిపినేమో నామినల్ జీడిపి అంటారు. ఈ కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర ఉండేదేమో రియల్ జీడిపి అంటారు. ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. నామినల్ జీడిపి అండ్ డిఫరెన్స్, రియల్ జీడిపి డిఫరెన్స్. నామినల్ జీడిపికి రియల్ జీడిపికి ఓన్లీ డిఫరెన్స్ వచ్చేది ఎక్కడంటే కనుక ఓన్లీ డిఫరెన్స్ అట్ ప్రైజెస్. ఈ కాన్స్టెంట్ ప్రైస్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం దీన్ని బేస్ ఇయర్ దగ్గర నుంచి తీస్తాం. బేస్ ఇయర్ అంటే 2011 to 2012. నెక్స్ట్, ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 2025 ఫైనాన్షియల్ ఇయర్. తెలంగాణ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైస్ ఇస్ 4.9%. ఇది మన తెలంగాణ జీడిపి. ఇప్పుడు మన ఇండియన్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ 331 lakh crores ఎట్ కరెంట్ ప్రైజెస్. ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఏమో 187 lakh crore. ఇక్కడ కూడా అంతే. కాన్స్టెంట్ ప్రైజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ రియల్ జీడిపి, కరెంట్ ప్రైస్ ఈజ్ కాల్డ్ యాజ్ నామినల్ జీడిపి. దీన్ని నామినల్ జీడిపి అంటాం. ఈ నామినల్ జీడిపి ఏమో 331 lakh crores. ఈ రియల్ జీడిపి ఏమో 187 lakh crores. ఇది కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 2025. అంటే ఇది 2023 to 2024. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 9.9% ఎక్కువైంది. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే 6.5% ఎక్కువైంది. ఇది 2023 to 2024 ఇది. నెక్స్ట్, ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే కనుక నేషనల్ ఇన్కమ్ ఆర్ జీడిపి. నేషనల్ ఇన్కమ్ ఆర్ జీడిపి బై టోటల్ పాపులేషన్. మన తెలంగాణలో ఎంత ఉన్నది, ఇండియాలో ఎంత ఉన్నది. రెండు ప్రైజెస్ ఏమో 3.79 lakhs. ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ తెలంగాణ ఏమో 1.87 lakhs. మన ఇండియాలో ఏమో 2.05 lakhs. కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర ఇండియాలో ఏమో 1.14 lakhs. ఇండియాకి తెలంగాణకి డిఫరెన్స్ ఏంటంటే కనుక 1.8 times ఎక్కువ మన తెలంగాణ. కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర చూస్తే కనుక మన తెలంగాణ 1.87 lakh, ఇండియా 1.14 lakh. అంటే 1.6 times మన తెలంగాణ ఎక్కువ. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కనుక తెలంగాణ ఈజ్ గ్రేటర్ దెన్ ఇండియా. తెలంగాణ అనేది ఇండియా ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో బోత్ ఎట్ కరెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్
నెక్స్ట్ నెక్స్ట్ సెక్టోరల్ ట్రెండ్స్ అంటే ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషరీ సెక్టార్. ఈ కాంట్రిబ్యూషన్ టు మన తెలంగాణ, ఇండియా. ఈ ప్రైమరీ సెక్టర్ జీడిపి కాంట్రిబ్యూషన్ ఎంత, సెకండరీ సెక్టర్ టు జీడిపి ఎంత, టెరిషరీ సెక్టర్ టు జీడిపి ఎంత. మన ప్రైమరీ సెక్టర్ ఏమో 17.3%, సెకండరీ సెక్టర్ ఏమో 16.4%, టెరిషరీ సెక్టర్ ఏమో 66.3%. ఈ ఇండియా ప్రైమరీ సెక్టర్ ఏమో 19.8%, ఇదేమో 25.2%, టెరిషరీ సెక్టర్ ఏమో 55%, టోటల్గా 100%. ఈ ప్రైమరీ సెక్టర్లో ఏమొస్తాయి కాంపోనెంట్స్, సెకండరీ సెక్టర్లో ఏమొస్తాయి, టెరిషరీ సెక్టర్లో ఏమొస్తాయి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ప్రైమరీ సెక్టర్ చూద్దాం. ఈ ప్రైమరీ సెక్టర్లో ఉండే ఏంటంటే కనుక అగ్రికల్చర్, అల్లీడ్ సబ్ సెక్టర్ అండ్ మైనింగ్ అండ్ క్వారింగ్. అంటే అగ్రికల్చర్, దాంతో రిలేటెడ్ అయిన సబ్ సెక్టర్స్ అండ్ మైనింగ్ అండ్ క్వారింగ్. ఓకే, ఫస్ట్ ఈ ప్రైమరీ సెక్టర్ మన స్టేట్లో, మన తెలంగాణలో ఈ కాంట్రిబ్యూషన్ 17.3%. ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి ఇది పర్సంటేజ్ వైజ్, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ వైజ్ అయితే కనుక 2.56 lakh crores. ఈ గ్రోత్ రేట్ అయితే కనుక 5.5%. ఇది మన స్టేట్లో తెలంగాణ. అది ఇండియా అయితే కనుక ఈ సెక్టర్ ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది 19.8%, వాల్యూ ఏమో 59.5 lakh crores, గ్రోత్ రేట్ ఏమో 10.1%. ఇందాక చెప్పిన కదా ఈ అగ్రికల్చర్ అండ్ అలీడ్ సబ్ సెక్టర్. ఇంకోటి ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ టు సబ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్స్. మొత్తం ఈ ప్రైమరీ సెక్టర్లో ఉండే సెక్టర్లు మొత్తం 5: క్రాప్స్, లైవ్ స్టాకు, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫిషరీ, ఆక్వాకల్చర్, మైనింగ్ అండ్ క్వారింగ్. ఈ క్రాప్స్ ఏమో 41%, లైవ్ స్టాక్ 40%, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ 2.3%, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ 2.7%, మైనింగ్ అండ్ క్వారింగ్ 13%. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అడగచ్చు, డిక్రీజింగ్ ఆర్డర్ అడగచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ సెకండరీ సెక్టర్. ఈ సెకండరీ సెక్టర్లో ఏముంటాయి అంటే కనుక మ్యానుఫ్యాక్చర్, కన్స్ట్రక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ వాటర్ సప్లై అండ్ యూటిలిటీస్, ఇవన్నీ ఉంటాయి. సేమ్ మన తెలంగాణ నుంచి కాంట్రిబ్యూషన్ టు సెకండరీ సెక్టర్ 16.4%, వాల్యూ 2.43 lakh crores. ఈ గ్రోత్ రేట్ ఏమో 7.6%. ఇప్పుడు మన ఇండియా ఎట్లా అంటే కనుక జీడిపి కాంట్రిబ్యూషన్ అంతా 25%, జీడిపి వాల్యూ ఏమో 75 lakh crores, గ్రోత్ రేట్ ఏమో 6.6%. ఇందాక చెప్పినట్టు మళ్ళీ మన సెకండరీ సెక్టర్లో ఈ సబ్ సెక్టర్లు ఏముంటాయి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో 54%, ఈ కన్స్ట్రక్షన్ ఏమో 33%, ఈ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై మిగిలిన ఎక్సెట్రా అన్నీ కలిపి 13%. ఇది కూడా ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ పక్క అడగవచ్చు. నెక్స్ట్ టెరిషరీ సెక్టర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ సర్వీస్ సెక్టర్. ఫస్ట్ మన తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఈ టెరిషరీ సెక్టర్ నుంచి జీడిపి కాంట్రిబ్యూషన్ 66%, జీడిపి వాల్యూ 9.8 lakh crores, గ్రోత్ రేట్ ఏమో 11.9 కంపేర్ టు ఫైనాన్షియల్ 2023 to 2024. మన ఇండియా కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఏమో 55%, జీడిపి వాల్యూ ఏమో 165 lakh crores, గ్రోత్ రేట్ at the rate of 10.7%. సబ్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ అడగచ్చు. ఫస్ట్ రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీస్ ఏమో 37%, ట్రేడ్, రిపేర్, హోటల్, రెస్టారెంట్స్ ఏమో 27%, అదర్ సర్వీసెస్ 12%, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ ఏమో 11.3%, ఫైనాన్షియల్ సర్వీస్ ఏమో 7.5%, ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏమో 4.3%. ఈ ఆర్డరు మొన్న రీసెంట్గా గ్రూప్ 2 దాంట్లో వచ్చిందండి. ఈ ఆర్డర్ గ్రూప్ 2 ఇప్పుడు మన స్టేట్ లెవెల్ అయిపోయింది. దాని తర్వాత డిస్టిక్ లెవెల్ ఇండికేటర్స్ అంటే వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద డిస్టిక్.
మన ఇది ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఏమేమి ఉన్నవి, లీస్ట్ 3 డిస్ట్రిక్ట్స్ ఏమేమి ఉన్నాయి. కాకపోతే ఇది డేటా రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 2023 to 2024. టాప్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి 3.17 lakh crore, హైదరాబాద్ 2.5 lakh crores, మేడ్చల్ 1.04 lakh crores. లీస్ట్ 3 కొమరంభీం 13,700 crores, జయశంకర్ 12,930 crores, ములుగు 8,870 crores. ఇప్పుడు జీడిపి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు డిస్టిక్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా డిస్టిక్ వైజ్ టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఏమో రంగారెడ్డి 10.5 lakhs, హైదరాబాద్ 5.5 lakhs, సంగారెడ్డి 3.45 lakhs. లీస్ట్ 3 డిస్ట్రిక్ట్స్ జగిత్యాల్ 2.05 lakhs, హనుమకొండ 1.99 lakhs, వికారాబాద్ 1.98 lakhs. ఈ డేటా కూడా 2023 to 2024 డేటా అండి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇన్ఫ్లేషన్ వల్ల ఏంటంటే అండి మనీ వాల్యూ అనేది తగ్గిపోతుంది, గూడ్స్ యొక్క వాల్యూ అనేది ఎక్కువవుతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? ఈ ఇంటర్నల్ కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. హయ్యర్ వేజెస్, లార్జ్ సర్జ్ ఇన్ ప్రాపర్టీ ప్రైజెస్, రైజ్ ఇన్ బిజినెస్ ట్యాక్సెస్, వ్యాట్, బూమ్ ఇన్ మనీ సప్లై. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ 4 మనీ సప్లై అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హై వేజెస్, నీకు శాలరీ ఎక్కువ ఉంటే కనుక మనం ఎక్స్పెండిచర్ చేసేది కూడా ఎక్కువ ఉంటుంది. లార్జ్ సర్జ్ ఇన్ ప్రాపర్టీ ప్రైజెస్, ల్యాండ్ వాల్యూ ఎక్కువైపోతుంది, మనకు ల్యాండ్ వాల్యూ ఎక్కువైపోతుంది. ఈ ట్యాక్స్, రైజ్ ఇన్ బిజినెస్ ట్యాక్సెస్. నెక్స్ట్ బూమ్ ఇన్ మనీ సప్లై, ఇది ఆర్బీఐ చేస్తుంది జనరల్గా ఇది. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ కాజెస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్? ఇంక్రీజ్ ఇన్ వరల్డ్ ఆయిల్ ఆర్ గ్యాస్ ప్రైజెస్, గ్లోబల్ కమోడిటీ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్, హై ఇన్ఫ్లేషన్ ఇన్ అదర్ కంట్రీస్. వీటి వల్ల మన ఇండియాలో ఇంటర్నల్ కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రేట్ మన తెలంగాణలో ఏమో 6.3%, ఇండియాలో ఏమో 5.3%. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తెలంగాణ యాజ్ మోర్ ఇన్ఫ్లేషన్ రేట్ కంపేర్ టు ద ఇండియా. జనరల్గా ఇన్ఫ్లేషన్ అనేది 4+2% ఉండాలండి, అంటే 2 to 6% ఉండాలి. దీన్నే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. నెక్స్ట్ ఇది 2023 to 2024 అండి. కానీ మన ఏప్రిల్ 2024 నుంచి జాన్ 2025 దాకా ఇన్ఫ్లేషన్ రేట్ చూస్తే కానీ తెలంగాణలో ఏమో 4.2%, ఇండియాలో 4.9%. ఇక్కడ మాత్రం మన ఇండియా కంటే తెలంగాణ ఎక్కువ ఉంది. ఇక్కడ మాత్రం మన తెలంగాణ ఎక్కువ ఇండియా కంటే. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ విచ్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎనీ కంట్రీ. జనరల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మెజర్డ్ బై దమ్ 3 indicators. ఫస్ట్ది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్కర్ పాపులేషన్ రేటు అండ్ ఆల్సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఫస్ట్ ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే కనుక లేబర్ ఫోర్స్ బై టోటల్ పాపులేషన్. జనరల్గా ఈ లేబర్ ఫోర్స్ అంటే కనుక కంట్రీలో ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే విల్లింగ్ టు వర్క్ బట్ నో ఎంప్లాయ్మెంట్, అంటే వాళ్ళు పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు, కాకపోతే వాళ్ళకి సరైన జాబు దొరకడం లేదు. వర్క్ చేసే వాళ్ళని లేబర్ ఫోర్స్లో కన్సిడర్ చేస్తారు, ఎవరైతే వర్క్ చేయట్లేదో కానీ వాళ్ళకి వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళని కూడా మనం లేబర్ ఫోర్స్ కింద కన్సిడర్ చేస్తాం. జనరల్గా మన తెలంగాణలో, ఇండియాలో ఈ రూరల్ లేబర్ ఫోర్స్ ఎంత ఉంది, అర్బన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది, టోటల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది? తెలంగాణ రూరల్ 75%, ఇండియా 67.6%, అర్బన్ 15.5%, ఇండియా 57, టోటల్ 68.7 ఈజ్
64.3. దీంట్లో ఎప్పుడైనా కానీ మనకి ట్రెండ్స్ ఇంపార్టెంట్. నీకు చూడండి, ఇది మన తెలంగాణ, ఇది కూడా మన తెలంగాణ. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో అన్నిట్లో ఐదర్ రూరల్ కానీ, అర్బన్ కానీ, టోటల్ కానీ మన తెలంగాణ ఎక్కువ కంపేర్ టు ఇండియా. నెక్స్ట్ మన జెండర్ వైజ్ ఇప్పుడేమో అర్బను, పైది చూసిందేమో రూరల్, అర్బన్. ఇప్పుడు జెండర్ వైజ్ అంటే మేలు, మేలు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు మన తెలంగాణలో ఎట్లుంది, ఇండియాలో ఎట్లుంది. తెలంగాణలో ఏమో 85.3, ఇండియాలో 83.5, 52.7 ఫీమేలు, ఇండియాలో 45.2%. అంటే ఇక్కడ కూడా మీ మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు మన తెలంగాణలో ఎక్కువ ఉంది, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు కూడా మన తెలంగాణలోనే ఎక్కువ ఉంది. నెక్స్ట్ వర్కర్ పాపులేషన్ రేషియో. ఈ వర్కర్ పాపులేషన్ రేషియో ఏంటంటే కనుక పర్సంటేజ్ ఆఫ్ ద ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ద టోటల్ పాపులేషన్. అంటే మన తెలంగాణలో కానీ, ఇండియాలోనో కానీ టోటల్ పాపులేషన్లో ఎంతమంది పనిచేస్తున్నారు దాన్ని వర్కర్ పాపులేషన్ రేషియో అంటారు. జనరల్లీ ఆ ఏజ్ అనేది 15 to 59 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇంపార్టెంట్ అండి ఏజ్ కూడా. 15 to 59 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇది కూడా అంతే అండి. ఫస్ట్ రూరల్లో ఎట్లుంది, అర్బన్లో ఎట్లుంది, ఓవరాల్ ఎట్లుంది. తెలంగాణలో రూరల్ వర్కర్ పాపులేషన్ రేషియో 72.2%, ఇండియాలో 65.7. అర్బన్ వర్కర్ పాపులేషన్ తెలంగాణలో 55, ఇండియాలో 53.9 ఓవరాల్. మనదేమో 65.2%, 62. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, మన తెలంగాణ ఎక్కువ. అంటే వర్కర్ పాపులేషన్ రేషియో కూడా ఐదర్ అది అర్బన్ అవ్వని, రూరల్ అవ్వని, టోటల్ అవ్వని, కంపేర్ టు ఇండియా మన తెలంగాణ ఎక్కువ. నెక్స్ట్ జెండర్ వైజ్ మేల్ వర్కర్ పాపులేషన్ రేషియో, ఫీమేల్ వర్కర్ పాపులేషన్ రేషియో. మన తెలంగాణలో మేల్ వర్కర్ పాపులేషన్ రేషియో ఏమో 81%, ఇండియాలో 80.6%, ఫీమేల్ ఏమో 49.9%, 43.7%. ఇక్కడ కూడా చూడండి, మేల్ వర్కర్ పాపులేషన్ రేషియో మన తెలంగాణలో ఎక్కువ, ఫీమేల్ వర్కర్ పాపులేషన్ రేషియో కూడా మన తెలంగాణలో ఎక్కువ. అంటే ఐదర్ జెండర్ వైజ్ కానివ్వండి, అర్బన్ రూరల్ ఏరియా వైజ్ కానివ్వండి, కంపేర్ టు ఈ అంటే ఒకటండి వర్కర్ పాపులేషన్ రేషియో మన ఇండియాతో కంపేర్ చేస్తే కనుక మన తెలంగాణలో ఎక్కువ. ఐదర్ అర్బన్ కానివ్వండి, రూరల్ కానివ్వండి, మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ఇది చాలా ఇంపార్టెంట్ కంపేర్. ఇది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తెలంగాణ, ఇండియా. ఈ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు తెలంగాణ 3.8%, ఇండియా 2.8%. అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ మన 7.6%, 5.4%. ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ 5.1%, 3.5. ఇది ఇంపార్టెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ దగ్గరికి వచ్చేపాటికి కంపేర్ టు ఇండియాతో మన తెలంగాణలో ఎక్కువ అండి. చూడండి 5. అంటే ఇండియా వైజ్ మన నేషనల్ వైడ్ మొత్తం కంపేర్ చేస్తే కనుక కంపేర్ టు ఇండియా తెలంగాణ యాజ్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఈ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ 3.8%, ఇక్కడ 2.8%. అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 7.6%, 5.4%. ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 5.1%, 3.5%. ఒకటండి, మీరు అన్నీ నేర్చుకోకపోయినా కానీ ఈ టోటల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ టోటల్ కానీ, ఇక్కడ ఈ ఓవరాల్ కానీ, ఇక్కడ ఈ ఓవరాల్ కానీ, ఈ మూడు మాత్రం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మన జెండర్ వైజ్ ఇందాక నేర్చుకుందేమో అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లా ఉందని, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లా, టోటల్ ఎట్లా ఉంది. ఇప్పుడు జెండర్ వైజ్ మేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్. మన తెలంగాణలో మేల్ అన్ఎంప్లాయ్మెంట్ 5%, ఇండియాలో 3.5%, ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ 5.3%, మన ఇండియాలో 3.4%. అంటే మేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మన తెలంగాణలో ఎక్కువ ఉంది, ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో కూడా తెలంగాణ ఎక్కువ ఉంది. ఇది కూడా అబ్జర్వ్ చేయండి. కంపేర్ టు మేల్ ఫీమేల్ చూస్తే కనుక ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ మోర్ దెన్ మేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇప్పటిదాకా మనం కన్సిడర్ చేసిన ఇప్పటిదాకా మనం చూసిందేమో అన్ఎంప్లాయ్మెంట్, ఇప్పుడేమో ఎంప్లాయ్మెంట్ ఇన్ ద మేజర్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ. అంటే ప్రైమరీ సెక్టర్లో ఎట్లుంది, సెకండరీ సెక్టర్లో ఎట్లుంది, టెర్షియరీ సెక్టర్లో ఎట్లుంది. ఇది మన తెలంగాణ అండి. ప్రైమరీ సెక్టర్లో ఏమో 42.7%, సెకండరీ సెక్టర్లో ఏమో 22.5%, ఈ టెర్షియరీ సెక్టర్లో ఏమో 34.8%. అంటే ఇది ఒకటి చూడండి, జీడిపి ఆర్ జీడివిఏ ఈ కాంట్రిబ్యూషన్లు ఏమో మన టెరిటరీ సెక్టర్ ఏమో
ఎక్కువ ఉంటుంది. కానీ ఈ ఎంప్లాయ్మెంట్లో మాత్రం మన ప్రైమరీ సెక్టర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఇంపార్టెంట్ అండి.